أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقالوا هذه أنعام وحرث حجر لا يطعمها إلا من نشاء بزعمهم وأنعام حرم ظهورها وأنعام لا يذكرون اسم الله عليه افتراء عليه سيجزيهم بما كانوا يفترون. وقالوا ما في بطون هذه الأنعام خالصة لذكورنا ومحرم على أزواجنا وإن يكن ميتة فهم فيه شركاء سيجزيهم وصفهم إنه حكيم عليم. قد خسر الذين قتلوا أولادهم سفها بغير علم وحرموا ما رزقهم الله افتراء على الله قد ضلوا وما كانوا مهتدين. اور وہ اپنے خیال کے مطابق یہ کہتے ہیں کہ یہ مویشی ہیں اور کھیت ہیں جن کا استعمال ہر شخص کو جائز نہیں، ان کو کوئی نہیں کھا سکتا سوائے ان کے جن کو ہم چاہیں، اور جو کچھ مویشی ہیں جن پر سواری یا بار برادری حرام کر دی گئی، اور کچھ مویشی ہیں جن پر یہ لوگ اللہ کا نام نہیں لیتے، اس پر جھوٹ باندھتے ہوئے عنقریب اللہ ان کو ان کے افتراء کی سزا دے گا۔ اور وہ کہتے ہیں کہ یہ جو چیز ان مویشیوں کے پیٹ میں ہے وہ خالص ہمارے مردوں کے لیے ہے اور ہماری عورتوں پر حرام ہے، اور اگر وہ مردہ ہے تو سب اس میں شریک ہیں۔ عنقریب اللہ ان کو ان کی غلط بیانی کی سزا دے گا، بلا شبہ وہ بڑا حکمت والا خوب جاننے والا ہے۔ واقعی خرابی میں پڑ گئے وہ لوگ جنہوں نے اپنی اولاد کو محض حماقت سے بغیر علم کے قتل کر ڈالا، اور جو رزق اللہ نے ان کو عطا فرمایا تھا اللہ پر افتراء باندھتے ہوئے اس کو اپنے اوپر حرام قرار دیا۔ بے شک وہ لوگ گمراہی میں پڑ گئے اور کبھی راہ راست پر چلنے والے نہیں ہوئے۔ in ayatullah tabaraka taala ఈ గొర్రెలు ఇవి దీని గురించి చెప్తున్నారు, అట్లాగే భూమి గురించి చెప్తున్నారు। ఇవి అల్లాహ్ తబారక తాలా ఈ భూమి కూడా మీరు దీనికి ఛేదం చేస్తారు, అట్లాగే ఇవి గొర్రెలు ఈ మేకలు ఇవి ఉంటాయి కదా దీన్ని కూడా మీరు సాగి పెంచుతారు। దానికి కుఫార్ వాళ్ళు ఏం చేసినారు అంటే దానికి హరాం చేసుకున్నారు, తినకూడదు అని, అంటే ఆవు తినకూడదు, ఎద్దు తినకూడదు, అట్లాగే ఇవి కొన్ని తినకూడదు అంటారు, వాళ్ళపైన వాళ్ళు హరాం చేసుకున్నారు తినకూడదు అని। అట్లాగే వాళ్ళు ఇవన్నీ అబద్ధం మాత్రం చెప్తారు। అల్లాహ్ తబారక తాలా ఏది హలాల్ చేసినా వాళ్ళు తినాలా, ఏది హరాం అంటే అది తినకూడదు, హరాం అనేది తినకూడదు। ఇంకోటి ఏమంటే వాళ్ళు అల్లాహ్ పేరుతో జుబా చేస్తారు కదా హలాల్ అంటారు, అల్లాహ్ పేరుకున్న వేరే పేరుతో చేస్తారు కదా అది హరాం। అల్లాహ్ పేరుకుండా తీసుకుపోయేందుకు చేస్తారు కదా దాన్ని హరాము। ఇంకోటి వాళ్ళు గొర్రెలు ఉంటుంది లోపల ఉండేది అది
మొగలు తినవచ్చు, ఆ, ఇంకోటి వాళ్ళు ఆడు తినకూడదు అంటారు. ఇది కూడా తప్పు అంటున్నారు. అట్లాగే చనిపోతుంది కొన్ని గొర్రెలవి, అది కూడా హరాం, కానీ వాళ్ళు తింటారు. అది వాళ్ళు తింటారు, కానీ ముస్లింలు దానికి హరాం అని తినకూడదు అంటారు. అల్లాహ్ తబారక తఆలా ఏది హలాల్ చేసినా తినాలా, ఏది హరాం అంటే తినకూడదు. చనిపోయిన తర్వాత ఏదైనా కానీ దానికి హరాం అని తినకూడదు. ఇవి అల్లాహ్ తబారక తఆలా చేసేది మాటలు. అల్లాహ్ తబారక చాలా పెద్ద తెలివంతుడు, అని చూస్తున్న అన్ని పనులు చూస్తున్నారు. అట్లాగే వాళ్ళు ఏం చేస్తారు, చాలా పిల్లల్ని సరిగ్గా చేస్తారు, చంపుతారు. అంటే ఇప్పుడు ఈ కాలం పోయి లోపలే చంపేస్తారు. బిడ్డన కానీ కొడుకొని ఒకరిద్దరు చాలు అని, అది కూడా చేయకూడదు. అల్లాహ్ తబారక దాన్ని కూడా శిక్ష ఇస్తారు. అల్లాహ్ తబారక తఆలా బిడ్డన కానీ కొడుకులు కానీ వాళ్ళకు అట్లాగే ఉంచాలా. అల్లాహ్ సంతానం ఇచ్చేవాళ్ళు అల్లాహ్ తబారక తఆలా. కొంతమంది సంతానం ఇస్తారు, కొంతమంది సంతానం ఇయ్యరు. కొందరికి ఎక్కువ ఆడబిడ్డలు ఉంటాయి, కొన్నికి ఇద్దరు ఉంటాయి ఆడబిడ్డలు, ఇద్దరు ఇస్తారు. కొందరికి అసలు ఇయ్యరు. ఇది అన్ని అల్లాహ్ తబారక తఆలాది. కానీ కొందరు ఏం చేస్తారు, లోపలే చంపేస్తారు. మాకు బిడ్డలు వద్దబ్బా అని అవి పెట్టుకుంటారు. ఒక ఆడబిడ్డలు చంపేస్తారు, ఒకరికి ఉంచుకుంటారు, కొడుకుని పెట్టుకుంటారు, బిడ్డల్ని చంపేస్తారు. ఇలా కూడా చేయాలి. అల్లాహ్ తబారక తఆలా వాళ్ళకి శిక్ష ఇస్తారు. ఇలా కూడా చేయకూడదు. అందుకోసం మంచి మాటది మంచి పని చేస్తే అల్లాహ్ తబారక తఆలా అందరూ ఏం చేస్తారు, స్వర్గానికి పంపిస్తారు, జన్నతికి పంపిస్తారు. లేదు మా ఇష్టంలో మనం గరిస్తామంటే అల్లాహ్ తఆలా ఏం చేస్తారు, नरकारिक पंपिस्तार. अल्लाह से दुआ है कि कुरान बात को अमल करने को सबको अमल करने की कोशिश करता फरमाए. सुभान अल्लाह अशहदु अल्ला इलाहा इल्ला अंता अस्तगफिरुका व अतूबु इलैक.